గంటల తరబడి స్మార్ట్ ఫోన్‌కు అతుక్కుపోయి రీల్స్, షార్ట్స్ వీడియోస్ చూస్తున్నారా? ఈ అలవాటు మీ కంటి చూపును ప్రమాదంలో పడేస్తోందని, మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతోందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. షార్ట్ ఫార్మ్ కంటెంట్ల వల్ల కలిగే దుష్ప్రభావాలపై వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా చిన్న స్క్రీన్లను అతి దగ్గరగా ఏకధాటిగా చూడడం వల్ల కనురెప్పలు ఆర్పడం తగ్గిపోతుంది. దీనివల్ల కళ్ళు పొడుబారి, మంట, దురద, నొప్పి వంటి సమస్యలు వస్తాయి. అంతేకాకుండా నిరంతరం స్క్రీన్పై దృష్టి పెట్టడం వల్ల కంటి కండరాలు అలసిపోయి డిజిటల్ ఐ స్ట్రెయిన్ కు దారితీస్తుంది. ఇది చూపు మసకబారడానికి కారణమవుతుంది. ముఖ్యంగా పిల్లల్లో ఈ సమస్య మయోపియా పెరిగేందుకు దోహదపడుతుంది. కేవలం శారీరకంగానే కాకుండా మానసికంగానూ ఈ షార్ట్ వీడియోల ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. అత్యంత వేగవంతమైన కదలికలు, రంగులు, శబ్దాలు మన మెదడుపై భారం మోపి సెన్సరీ ఓవర్లోడెడ్ కు కారణమవుతాయి. దీని ఫలితంగా చిరాకు, ఏకాగ్రత లోపం వంటివి పెరుగుతాయి. వేగంగా మారిపోయే దృశ్యాలకు అలవాటు పడిన మెదడు నెమ్మదిగా సాగే పనులపై దృష్టి పెట్టలేదు. దీనిని విజువల్ ఇంపేషెన్స్ అంటారు. దీనివల్ల పుస్తకాలు లేదా పెద్ద పెద్ద ఆర్టికల్స్ చదవడం కష్టంగా మారుతుంది. ఈ డిజిటల్ అలసట నుంచి కళ్ళను కాపాడుకోవడానికి నిపుణులు కొన్ని సూచనలు చేస్తున్నారు. ప్రతి 20 నిమిషాల స్క్రీన్ సమయం తర్వాత 20 సెకన్ల పాటు విరామం తీసుకుని 20 అడుగుల దూరంలో ఉన్న వస్తువులు చూడాలి. 20-20-20 నియమం. స్క్రీన్ చూస్తున్నప్పుడు కళ్ళు పొరిబారకుండా ఉండేందుకు తరచుగా కనురెప్పలు ఆర్పాలి. రాత్రి పడుకోవడానికి కనీసం గంట ముందు నుంచే ఫోన్ చూడడం ఆపేయాలి. వీలైనప్పుడల్లా వీడియో కంటెంట్ కు బదులుగా పాడ్కాస్ట్ల వంటి ఆడియో ఫార్మాట్లను ఎంచుకోవడం వల్ల కళ్లకు విశ్రాంతి లభిస్తుంది.